హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆల్రెడీ తమ్నెల్ చూశారు కదా. సోనం వాంగ్చుక్ రీసెంట్ టైమ్స్లో మనం ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా ఈ పేరు అయితే మారు మోగుతుందనమాట. అసలు సోనం వాంగ్చుక్ అంటే ఎవరు, ఆయన మన దేశానికి ఏం చేశారు, ఆయన కథ ఏంటి, ఆయన ఇప్పుడు ఎందుకు ప్రొటెస్టులు చేస్తున్నారు, ఆ ప్రొటెస్టుల వల్ల ఎంతోమంది అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనమాట. ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. కొంతమంది ఈయన్ని నేషనలిస్ట్ అంటే, మరి కొంతమంది అయితే యాంటీ నేషనలిస్ట్ అంటుంటారు. అసలు ఎందుకు ఈయన మీద ఇంత కాంట్రవర్సీ ఉందనే విషయాన్ని వేరే వీడియోలో తెలుసుకుందాం. బట్ ఈ వీడియోలో ఆయన గురించి, ఆయన ఎలా పుట్టాడు, ఎలా ఎదిగాడు, ఏ చేశాడు అనేవి క్లియర్గా అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఆయన అయితే మనకు తెలుసు కదా, జమ్మూ కాశ్మీర్, ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో లదాఖ్ ఏరియాలో అయితే లే డిస్టిక్లో అల్చి అనే ఒక గ్రామంలో అయితే ఈయన జన్మించాడనమాట. ఈయన జన్మించిన ప్లేస్లో అయితే ఎటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే లేదు. అందువల్ల 9 సంవత్సరాల వరకు అయితే ఆయన ఇంట్లోనే వాళ్ళ తల్లిగారు అయితే లదాఖీ భాష అయితే నేర్పించారు. ఆ భాష మీద కొంచెం అయితే గ్రిప్ తెచ్చుకున్నాడు అనమాట. 9 సంవత్సరాల తర్వాత ఈయనైతే శ్రీనగర్కి వెళ్ళి ఆయన స్కూలింగ్ అయితే చేశారు. కానీ ఈయన ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏంటంటే, అక్కడ శ్రీనగర్లో ఉన్న స్కూల్లో మెయిన్గా అయితే హిందీ బోధించేవాళ్ళు అనమాట. కానీ ఈయన మాతృభాష లదాఖీ, ఈయనకైతే ఆ హిందీ అర్థం కాక చాలా పరిస్థితులు అయితే ఎదుర్కోవడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఆయన చదువుతూ వెళ్ళాడు. దాని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీనగర్లో అయితే ఆయన బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. మెకానికల్లో కంప్లీట్ చేసిన వెంటనే ఆయన ఫ్రెండ్స్తో కలిసి సెక్మాల్ అంటే స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లదాఖ్ అనే ఒక సంస్థను అయితే స్టార్ట్ చేశాడు. దీని మెయిన్ ఏమైందంటే, లదాఖ్లో ఉన్న స్టూడెంట్స్కి మెరుగైన విద్యా బోధనలు చేయడం, వాళ్ళకి సురక్షితమైన స్కూల్ని అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయడం అనమాట. ఈయన స్కూల్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే, అన్ని స్కూల్లో ఉన్నట్టు టాపర్స్ని ఎంకరేజ్ చేయడం, టాపర్స్ని పై స్థాయిలో చూపించడం కాదు, ఎవరైతే ఫెయిల్యూర్స్ ఉన్నారో వాళ్ళనే ఈ స్కూల్లో జాయిన్ చేయించుకొని ఒక ప్రాక్టికల్ విద్యా బోధన అయితే చేపేయడం ఈయన ఒక స్పెషాలిటీ అనమాట. అందుకనే ఈ సెక్మాల్ సంబంధించిన స్కూల్స్ అన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు అయితే చెందుకున్నాయి. ఈ స్కూల్స్లో మనం చూసినట్లయితే ఈ ఉండేది లదాఖ్ కదా. లదాఖ్ సుమారు మన సముద్ర మట్టానికి 3000 నుంచి 5000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చాలా ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడైతే ఎప్పుడు మంచుపాతం కురుస్తూ ఉంటుంది అనమాట. చాలా చలిగా ఉంటుంది. ఇంకా చలికాలంలో అయితే సుమారు -25 డిగ్రీల నుంచి -30 డిగ్రీస్ వరకు అయితే మనకైతే చలి ఉంటుంది అనమాట. అంత చలిలో కూడా ఈయన స్కూల్స్ లోపల వరకు వెచ్చగా ఉంటుంది. ఎందుకంటే ఈయన అక్కడ సోలార్ టెక్నాలజీ యూస్ చేసి అక్కడ పడే తక్కువ సూర్యకాంతిలోనే సోలార్ ఎనర్జీ జనరేట్ చేసి దాని ద్వారా హీట్ ప్రొడ్యూస్ చేసి ఆ స్కూల్ని వెచ్చగా ఉంచుతున్నాడు. ఇదే కాదనమాట, ఈయన 1998లో ఆ సెక్మాల్ స్టార్ట్ చేసిన చాలా రెవల్యూషన్స్ అయితే లదాఖ్లో తీసుకొచ్చారు. తద్వారా ఆ లదాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రదేశాల్లో ఈయన అయితే ఒక మంచి సెలబ్రిటీగా, మంచి పేరున్న వ్యక్తిగా అయితే ఎదిగారనమాట. దాని తర్వాత చూసినట్లయితే 2013లో ఈయన వచ్చేసి ఐస్ స్తూపాని నిర్మించారనమాట. ఈ ఐస్ స్తూపా అంటే ఏంటి మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈయన ఐస్ స్తూపాన్ని నిర్మించారంటారు. అసలు ఐస్ స్తూపా అంటే ఏందో క్లియర్గా చెప్తాను చూడండి. ఈ ఐస్ స్తూపా అంటే ఏంటంటే, మనకి అక్కడ హిమాలయాస్ ఉంటాయి కదా, అక్కడ మంచు కాలంలో, వర్షాకాలంలో నదులు ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. కానీ ఎండాకాలంలో నదులు ప్రవహించవు, అక్కడ మంచు కరిగి వస్తుంది అనమాట. ఇక్కడ నదులు ప్రవహించకపోవడానికి ఆ మంచు కరిగి నీళ్ళుగా మారి మళ్ళీ రైతుల దగ్గరికి వచ్చేదానికి చాలా డిలే అయితే ఏర్పడుద్ది. సో ఈ డిలేలో రైతులైతే చాలా ఇబ్బంది పడతారు, త్రాగునీరు, సాగునీరు లేక. అందువల్ల ఈయన ఏం చేశారంటే, ఆల్రెడీ నదీ ప్రవాహం ఉందనుకోండి, దాని నుంచి కొంచెం బాగానే డైవర్ట్ చేసి చెక్ డ్యామ్స్ లా కట్టి, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నదీ నీళ్లు ప్రవహిస్తూ ఉంటే అవి గడ్డ కట్టవన్నమాట. అదే నదీ నీళ్లు కాసేపు ఎక్కడైనా ఆగితే అవి మంచు గడ్డలా మారుతాయి. ఇదే విధంగా కొంచెం నీళ్ళని డైవర్ట్ చేసి వాటినైతే చెక్ డ్యామ్స్ లాగా పెట్టయితే ఈయనైతే నీటిని ఐస్ రూపంలో నిల్వ చేశాడు. ఎప్పుడైతే మంచుకాలం అయిపోయి ఎండాకాలం మొదలవద్దో అప్పుడు ఆ మంచు కరిగి ఆ వచ్చిన నీళ్ళైతే అక్కడ వ్యవసాయానికి ఉపయోగపడేదన్నమాట. ఈ యొక్క వినూత్నమైన ప్రక్రియ అనకూడదు, గొప్ప ఎక్స్పెరిమెంట్ అనమాట. మన దేశంలోని లదాఖ్ ప్రాంతంలో ప్రజలకి చాలా అయితే ఉపయోగపడింది. దీన్ని అయితే మన దేశమే కాదు, ప్రపంచ దేశాలు గుర్తించి చాలా ప్రాంతాల్లో దీన్ని అయితే ఇంప్లిమెంట్ కూడా చేశారనమాట. ఈ విధంగా ఈయనైతే కొంత దేశానికి మంచిగా చేశారు. కానీ ఈయన మీద యాంటీ నేషనలిస్ట్ అనే ఒక పేరు కూడా ఉంది. అది ఎందుకో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈయనకి ఇంతే కాదనమాట, ఆసియా ఖండంలోనే నోబెల్ ప్రైజ్గా పిలువబడే రోమన్
సంథింగ్ నేమ్ రోమన్ అని వస్తుంది అనమాట. నెక్స్ట్ నేమ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అదైతే ఈయన అందుకున్నాడు. అది ప్రపంచవ్యాప్తంగా నోబెల్ ప్రైజ్కి ఎంత ప్రఖ్యాతి గాంచిందో అదేవిధంగా మన ఆసియా ఖండంలో దీనికి అంత పేరుందనమాట. అంతేకాదు రోమన్ అవార్డు మరియు అంతర్జాతీయ పరంగా చాలా అవార్డ్స్ అయితే ఎన్నుకున్నారు. అంతేకాదు ఈయన వచ్చేసి గొప్ప ఎన్విరాన్మెంటలిస్ట్గా, ఒక ఇంజనీర్గా అయితే మన దేశానికి చాలా సేవలు చేశారు, లదాఖ్కి చేశారనమాట. మనకు తెలుసు 2019లో మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్గా ఉన్న స్టేట్ని వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ అనే 2 యూనియన్ టెరిటరీస్గా చేశారనమాట. యూనియన్ టెరిటరీగా చేసినప్పుడు ఆ పార్ట్ వచ్చేసి కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్కి వస్తుంది. అప్పుడు అంతకుముందు వరకు దానికి స్పెషల్ రైట్స్ ఉండేవి. మనకు తెలుసు కదా, ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఆ స్పెషల్ రైట్స్ అయితే కోల్పోయి పూర్తిగా ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఇండియాగా అయితే ఈ లదాఖ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మారాయన్నమాట. అప్పుడు ఈయన లదాఖ్కి 6th షెడ్యూల్ అప్లై కావాలని ప్రొటెస్టులు చేశారు. ఈ 6th షెడ్యూల్ అంటే ఏంటంటే, మన దేశంలో ఏదైనా ఒక ట్రైబల్ ప్రాంతం ఉంటే ఆ ట్రైబల్ ప్రాంతంలో ఉన్న భూమికి, అడవులకు, వనరులకు, వాళ్ళ కల్చర్కు వాళ్ళే నాయకత్వం వహించాలి. అక్కడ గవర్నమెంట్కి పెత్తనం ఉండకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ పెత్తనం తీసుకుంటే మేబీ వాళ్ళకి సంబంధించిన అడవులు, కల్చర్, వాళ్ళ నాగరికత దెబ్బతింటుంది అనే విషయంతో అయితే మన రాజ్యాంగంలో ఈ 6th షెడ్యూల్ అయితే రాశారనమాట. ఆల్రెడీ ఈ 6th షెడ్యూల్ వచ్చేసి అస్సాం, మిజోరాం, త్రిపుర, ఇంకొక స్టేట్కి కూడా ఉంది. ఆ స్టేట్స్ నేమ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. మొత్తం 4 స్టేట్స్కి అయితే ఈ 6th షెడ్యూల్ అప్లై అవుతుంది. కానీ లదాఖ్ కూడా కోరిందనమాట ఈయన తరపున. సో ఈయనైతే సుమారు 21 రోజులైతే నిరాహార దీక్ష చేశాడు. అంతేకాదు లదాఖ్ నుంచి ఢిల్లీ వరకు అయితే పాదయాత్ర కూడా చేశారు. కానీ అదైతే ఫలించలేదు. ఇదనమాట సోనం వాంగ్చుక్ గురించి. మీరు కనుక ఈయన గురించి మొదటిసారి తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఈయన గురించి మీకు ఏమన్నా కొత్తగా తెలుసున్నట్లయితే, నేనేమన్నా మిస్ చేసినట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. డిస్క్రిప్షన్లో వచ్చేసి నెక్స్ట్ వీడియో లింక్ పెట్టి ఉంటాను చూడండి. ఆ వీడియోలో అయితే ఎందుకు ఈయన్ని యాంటీ నేషనలిస్ట్ అంటున్నారో క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.